సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పాపం వాళ్ళు ఏదో కొద్దో గొప్ప సంపాదించుకుంటున్నారు. మీరు యూఎస్ఏలో అక్కడ డబ్బులు సంపాదించి, ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు సంపాదించి ఏం చేయాలనుకుంటున్నారు ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మీరు? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసింది జస్ట్ నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. అదిరే అదిరే కన్నే అదిరే సో 13 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్. నిజంగా అలా కనిపించట్లేదు. అంటే నార్మల్‌గా ప్రతి యాంకర్ చెప్పేది ఇదే చెప్తారన్నమాట. మీరు చాలా యంగ్ ఉన్నారండి. మీరు అలా బట్ నిజంగా మీరు అలా లేరు. అంటే మదర్ ఆఫ్ 2 కిడ్స్ లాగా లేరు. ఫాలోవర్స్ బేస్‌నంతా యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఇట్ యాస్ ఎ బిజినెస్? యాక్చువల్లీ చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు. సో నువ్వేం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అని. బట్ నో. కానీ నేను జూంబా స్టార్ట్ చేసా. సందన కట్ట ఆడటం బంబరం కట్ట పాట వెచ్చిడు పట్టాసే మీ ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయట్లేదా? ఇప్పుడు మీరు ఏదైతే రెగ్యులర్ గా షూట్స్ చేస్తూ ఉంటారో మీ ఫ్యామిలీ లైఫ్ ని బాండ్ ని ఏదైనా వాళ్ళకి తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అలాంటి బాండ్ డిస్టర్బెన్స్ ఏం లేదు? మామూలుగా అయితే ఉండేవేమో. బట్ అందరము దీంట్లోనే ఉన్నాం కాబట్టి వెరీ గుడ్. సపరివార కుటుంబంగా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా కోవెలకెళ్ళామంటే ఆ మొక్కు మరిచి నువ్వు కొంటెగా చూసావంటే నేనేం చేసేది వస్తా నీ వెనుక ఎటైనా కాదనగా. నమస్తే యస్. ఇప్పటిదాకా మనం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇండియాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలామంది ఇంటర్వ్యూ చేశాము. అందులో కొంతమంది క్రియేటివ్ కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదా వాళ్ళ డ్యాన్స్లు కానీ వాళ్ళ క్రాఫ్ట్స్ కానీ చూపించే వాళ్ళు ఉన్నారు. యుఎస్లో అతి తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం ఇంటర్వ్యూ చేసాం. ఇప్పుడు వన్ ఆఫ్ ది యుఎస్ ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆంట్రప్రెనర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ పాస్ట్ 16 ఇయర్స్. అలాగే తనకు ఒక జుంబా డ్యాన్స్ స్టూడియో కూడా ఉంది. సో తన్ని ఇవాళ ఇంటర్వ్యూ చేసి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ కల్చర్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ఛానల్ గురించి మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే హర్షిని గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఎందుకండి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండియా వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళు ఏదో కొద్దో గొప్ప సంపాదించుకుంటున్నారు. మీరు యూఎస్ఏలో అక్కడ డబ్బులు సంపాదించి, ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు సంపాదించి ఏం చేయాలనుకుంటున్నారు ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్‌ని మీరు? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసింది జస్ట్ నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. అది మా పేరెంట్స్కి కూడా తెలీదు. ఎందుకంటే నేను మ్యారేజ్ అయ్యే వరకు కూడా నేను ఎక్కడ పెర్ఫామ్ చేయలేదు. ఈవెన్ నేను స్కూల్లో కూడా పెర్ఫామ్ చేయలేదు ఎక్కడ. ఓకే. బట్ నాకు ఇష్టం, ఎవరు లేనప్పుడు మాత్రమే చేస్తూ ఉండేదాన్ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక పార్టీలో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పుడు భయం అంతా పోయింది. ఓకే నేను చేయొచ్చు, చేస్తున్నాను అని. సో అప్పుడు టిక్ టాక్ ఉండింది, ఇన్స్టాగ్రామ్ కాదు. సో దాంట్లో చేసా. ఇప్పుడు కూడా టిక్ టాక్ ఉంది కదా యూఎస్లో? టిక్ టాక్ యుఎస్ లో ఉంది, ఇక్కడ బ్యాన్ అయింది. యుఎస్ లో ఉంది. సో దాంట్లో చేశాను. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో 19K 20K ఫాలోవర్స్ వచ్చారు. 20,000 ఫాలోవర్స్ అని. ఓకే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చా, బట్ నాట్ ప్రొఫెషనల్లీ, జస్ట్ అలా చేస్తూ వచ్చా. తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చాక ఐ లవ్ ఇట్. సో దీంట్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఓకే స్లోగా వస్తూ ఉండింది. తర్వాత నాకు ఇద్దరు గర్ల్స్, 13 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్. సో 13 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్. నిజంగా అలా కనిపించట్లేదు. అంటే నార్మల్గా ప్రతి యాంకర్ చెప్పేది ఇదే చెప్తారన్నమాట. మీరు చాలా యంగ్ ఉన్నారండి. మీరు అలా బట్ నిజంగా మీరు అలా లేరు. అంటే మదర్ ఆఫ్ 2 కిడ్స్ లాగా లేరు. మా పెద్ద పాపతో స్టార్ట్ చేశాక సో సేమ్ ఇలాగే ఫుల్ కాంప్లిమెంట్స్. మామ్ అండ్ డాటరా నిజంగానా ఇలా 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 ఒక్కసారిగా అది ఇప్పుడు ఆల్మోస్ట్ 150Kకి వెళ్ళిపోయింది. లైక్ 1 ఇయర్లోనే ఇదంతా జరిగింది 150K. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. తనకే ఫస్ట్ క్రెడిట్ ఇస్తా. అండ్ మా చిన్న పాప కూడా చాలా చాలా ఇష్టం డాన్స్. సో అందుకనే నేను వాళ్ళిద్దరిని స్టార్ట్ చేయడానికి పేజ్ నేమ్ అమెరికా అమ్మాయిలు అని ఫస్ట్ నా పేరే ఉండేది. తర్వాత వాళ్ళు అమెరికన్స్ ఇద్దరు, అంటే అక్కడే పుట్టారు. సో తెలుగు కాబట్టి మన కల్చర్ అమ్మాయిలు కూడా రావాలి అని అమెరికా అమ్మాయిలు అని పేరు పెట్టాను అనమాట. అలా స్టార్ట్ అయింది. ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో ఎర్న్ చేయడం కోసం అయితే అస్సలు కాదనమాట. సో ఓన్లీ ప్యాషన్. చాలా మంది అడుగుతారు ఇప్పుడు ఏమొస్తుంది, ఎందుకు టైం వేస్ట్, రెడీ అవ్వాలి, చెయ్యాలి. ఎస్, టైం వేస్ట్ అంటే ప్యాషన్ అంతే.
బట్ యా మీరు చెప్పినట్టు ఇప్పుడు కొలాబ్స్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వదలరు ఎంజాయింగ్ మోర్ వస్తున్నాయి కాబట్టి. కానీ చాలా మంది అంటే యుఎస్లో ఉండేవాళ్ళు ఇండియన్స్ ఆలోచించేది ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ఎర్న్ చేస్తున్నారు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని. అంటే మీరు ఈ ప్యాషన్ తోటి అన్నారు, ఓకే, ప్యాషన్ కాకుండా అంటే టైం పాస్ కను లేకపోతే ఫేమ్ రావాలను చేస్తారనమాట కొంతమంది. ఇది ఈ కేటగిరీని కొంతమంది ఎలా చూస్తారు అంటే అంటే రెస్పాన్సిబుల్గా చూడరు అనమాట. వీళ్ళకి ఇది ఒక జాబ్ కాదు, జస్ట్ ఏదో టైం పాస్ చేస్తున్నారు, ఇవన్నీ ఎవరికి అవసరం అంటే కామెంట్స్ కూడా అలాగే వస్తుంటాయి. మీకు ఇవేం అనిపించలేదా ఏంటిది ఒకవేళ ఆ కేటగిరీలోకి నన్ను తీసుకుంటారేమో అని? ఎగ్జాక్ట్లీ చాలా కామెంట్స్. ఫస్ట్ నాతో ఉండే వాళ్ళు ఉంటారు కదా, మేము కాలిఫోర్నియా ఫాల్సంలో ఉంటాం. సో అక్కడ ఉండే వాళ్ళు ఫస్ట్ అనుకుండేది బా షీఈ్ ఎంజాయింగ్ హర్ లైఫ్, మంచిగా డాన్స్లు వేసుకుంటుంది, ఇంట్లో ఏం చేయదు, మొత్తం వాళ్ళ హస్బెండ్ టేక్ కేర్ చేస్తారు అనుకుంటా, 2 కిడ్స్ వాళ్ళని కూడా పట్టించుకోదు అనుకుంటా, ఓన్లీ డాన్స్ చేస్తుంది అని. బట్ నన్ను అడుగుతారు కూడా, డైరెక్ట్గా వచ్చి కూడా అడుగుతారు, ఏం చేయవా నువ్వు, హ్యాపీగా ఇట్లా ఉంటావా, ఇంకేం చేయవా అని. అంటే మీ హ్యాపీగా ఉన్నందుకు వాళ్ళకి బాధ, ఏం చేయట్లేదని బాధ అంటే ఐ డోంట్ నో ఆన్సర్. సో దానికి నేను అంటే అందరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అని లైఫ్లో. సో వీళ్ళు మంచిగా డాన్స్లు వేసుకుంటూ ఉంటున్నారు అని. కాకపోతే ఏంటంటే వాళ్ళకి నేను ఆన్సర్ చేయను, జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతా, బికాజ్ నో బడీ విల్ కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అస్ కదా. సో అండ్ దే డోంట్ నీడ్ టు నో. నాతో నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి తెలిస్తే చాలు కదా. సో మెయిన్ నా ఫ్యామిలీ సపోర్ట్, లైక్ ఇన్లాస్ కానీ మా హస్బెండ్ కానీ అమ్మ వాళ్ళు కానీ. సో నేను అది చూసుకుంటా, మేక్ షూర్ వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారా. అంటే నేను ఇలా చేయడం వల్ల వాళ్ళకి నచ్చలేదు అంటే ఐ క్యాన్ డూ ఇట్ కదా. సో ఐ మేక్ షూర్ ఏంటంటే నా డ్రెస్, నా శారీ ఎలా ఉంది, నా డ్రెస్ ఎలా ఉంది, కొంచెం అలా కనపడినా నేను 100 టేక్స్ అయినా చేస్తా, కొంచెం కూడా ఏమీ ఎక్స్పోజ్ అవ్వద్దు. అది నాకు ఎవరు చెప్పలేదు ఇది, అంటే ఇంట్లో వాళ్ళు నువ్వు ఇలా చేయాలని చెప్పలేదు. బట్ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి అనే ఇదిలో నేను అలానే చేస్తా. సో నా కామెంట్స్ అన్ని, మీరు అసలు అమెరికాలోనే ఉంటారా, ఎప్పుడు చూసినా శారీలో డాన్స్ వేస్తారు, అంటే మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోరు, అంటే లైక్ ఎక్స్పోజ్ చెయ్యరు, షార్ట్ కుర్తీ షార్ట్ డ్రెస్సెస్ వేసుకోరు, మీరు యుఎస్లోనే ఉంటారా, ఇలా వాళ్ళకి కూడా నేను ఆన్సర్ చేయను. స్మైల్ హార్ట్ సింబల్ పెడతా. మా పెద్ద బాబు ఎందుకమ్మా అన్నిటికీ హార్ట్ అండ్ ఐ డోంట్ నో అంటే కామెంట్స్ వస్తాయి, ఎందుకు మీ గర్ల్స్ వాళ్ళతో చేసి వాళ్ళని చదివించవచ్చు కదా, ఎందుకు వాళ్ళని అట్లా చేస్తున్నారు, అట్లా చెయ్యొద్దు కదా. అంటే ఒకప్పుడు మన ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట, అమ్మమ్మ తాతయ్య ఎవరో ఉండేవాళ్ళు, వాళ్ళొక్కడే తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అమ్మమ్మ తాతయ్య అయిపోయారు, అదెందుకు ఇదెందుకు. ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదు, బట్ అందరు సజెషన్స్. సో నేనేమి రెస్పాండ్ అవ్వను. బట్ ద థింగ్ ఈజ్ ఎస్, బట్ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. నేను మా పాపకి ఇష్టం లేకుండా చేయలేను కదా, బికాస్ స్కూల్లో బుల్లింగ్ చేస్తారు అంతా ఉంటుంది. ఏంటి మీ మమ్మీతో ఇలా డాన్స్ చేస్తా, ఇలా తనని కూడా క్వశ్చన్స్ అడుగుతారు యాక్చువల్లీ. సో నేను అప్పుడు ఆలోచించాను, ఈ కామెంట్స్ నుంచి నిజంగానే ఆలోచించా, ఓకే అసలు ఇష్టమేనా నేను అట్లా డాన్స్ చేపిస్తున్నా. షీఈస్ 13, అఫ్ కోర్స్ చాలా ఉంటాయి, అండ్ అక్కడ బుల్లింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, లాంగ్ హెయిర్ ఉంటుంది మా పాపకి, దానికే బుల్లింగ్ ఉంటుంది. అలాంటిది నన్ను చూస్తారు ప్రతిదానికి బుల్లింగ్ ఉంటదేమో కదా, అన్నిటికీ ఉంటుంది. సో నేను అప్పుడు అడిగాను ఆర్ యూ ఓకే అంటే కామెంట్స్ గురించి మా పాపకు తెలియదు పాపం. చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అసలు మనం రీడ్ కూడా చేయలేము, చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అంటే ఒక మామ్ డాటర్ వేసినా, డాడ్ డాటర్ వేసినా, డాడ్ సన్ వేసినా ఇంకా కామన్ అవన్నీ. బట్ ఇది నా చాయిస్ కదా, సో ఇది నా చాయిస్, వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో నేను సింపుల్గా కామెంట్స్ ఆఫ్ చేస్తా, సో దట్ నేను చదవక్కర్లేదు. అండ్ అవి మా పాప చదివితే డెఫినెట్లీ బ్యాడ్గా ఫీల్ అవుతుందని. బట్ నేను చెప్పాను ఇంకా, ఓకే ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, బట్ దట్స్ ఓకే, వాళ్ళ కోసం మనం ఆపి మనకి ఇష్టమైనది చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. అంటే అమ్మ నువ్వు చెయ్యి, నన్ను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అడిగారు, నేను నీకు చెప్పలేదు, అండ్ నేను ఆల్రెడీ ఆన్సర్ చేసేసాను వాళ్ళకి, ఇది మా అమ్మకి ఇష్టం అండ్ నాకు ఇష్టం, ఇది మా మెమరీస్, ఇది తర్వాత మేము చూసుకోవడానికి మా ఇవే ఉంటాయి. నేను కాలేజ్కి వెళ్ళిపోయాక, మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాక ఇవే మెమరీస్ నాకు అని చెప్పింది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ట్ హ్యాపీ, అండ్ ఇంత కూడా నేను పట్టించుకోకుండా జస్ట్ నాకు ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే
అవి డిలీట్ చేస్తుంటా. ఎక్కువ అంటే కొన్ని మా 25 మిలియన్ వెళ్ళినవి కూడా ఉన్నాయి, నావి మా పాపవి. ఆల్మోస్ట్ మిలియన్సే వెళ్తాయి మా ఇద్దరివి. కొన్ని 25 మిలియన్ వెళ్ళాయి. ఆ 25 మిలియన్ అంటే చాలా మందికి రీచ్ కదా. సో వాళ్ళందరూ కూడా పోస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళ వాటిల్లో. అప్పుడు ఇంకా బ్యాడ్వి పిఓవిస్ పెట్టడము, వీళ్ళు మామ్ అండ్ డాటర్ ఇట్లా పెట్టేసరికి అందరు ఇంట్రెస్ట్తో వచ్చి ఇంకా కామెంట్స్ చేయడం ఇలా చేశారు. ఓకే, సరే. ఇప్పుడు ప్రతి ఇన్ఫ్లుయెన్సరు అంటే ఒక ఫాలోవర్ బేస్ బిల్డ్ చేసుకునే వరకు ప్రాపర్గా రీల్స్ చేసుకుంటూ అదే వాళ్ళ క్రాఫ్ట్ ఏదో అది చేసుకుంటూ వెళ్తారు. ఇంకా చాలు అనుకున్న తర్వాత దే ఆర్ కన్వర్టింగ్ దట్ ఇంటూ బిజినెస్. అంటే ఇది నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళకి ఫాలోయింగ్ వచ్చింది, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కాబట్టి మీకు తోచింది మీరు చేస్తున్నారు. అంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ మెయిన్లీ మనం చూస్తున్నది శారీ బిజినెస్లోకి వచ్చేస్తున్నారు, జ్యువెలరీ దాంట్లోకి వచ్చేస్తున్నారు. వాట్ ఈస్ అంటే మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయి ఈ ఫాలోయింగ్ బేస్ ఈ ఫాలోవర్స్ బేస్ అంతా యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఇట్ యాజ్ ఎ బిజినెస్? యాక్చువల్లీ చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు, సో నువ్వేం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అని. బట్ నో, కానీ నేను జూంబా స్టార్ట్ చేసా. బట్ అది కంప్లీట్లీ ఒక అవేర్నెస్ కోసం స్టార్ట్ చేసా. ఉమెన్ అంటే మేము ఏం చేయలేము, ఇంట్లో ఇన్ని చేస్తున్నాము. నో, ఇంట్లో చేసేది వేరు, ఫిట్నెస్ వేరు, రెండు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వేరు. సో ఐ వాంట్ టు మోటివేట్ దెమ్. ఒక్కళ్ళైనా చేంజ్ అయ్యి ఎక్సర్సైజెస్ చేసి స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ కిడ్స్ని చూసుకోవాలి అనే మోటివేషన్తోనే నేను జూంబా స్టార్ట్ చేసా. సో అది లైక్ అందరూ నేను దాంట్లో పెడతాను, పోస్ట్ చేస్తారు రీల్స్, సో దట్ ఫ్రీగా వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని పెట్టాను. అండ్ ఐఎమ్ హ్యాపీ, చాలా మంది అవి చూసుకొని ప్రాక్టీస్ చేసుకొని నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో నాకు ఇంకో ఐడియా అయితే ఏం లేదు, బట్ జూంబా అయితే స్టార్ట్ చేసి ఇట్స్ కంప్లీట్లీ ఒక అవేర్నెస్ కోసం అంతే. ఓకే, సో యూఎస్లో యువర్ అన్ ఆంట్రప్రెన్యూర్ యాజ్ వెల్. ఆంట్రప్రెన్యూర్ అంటే ఏంటి, జుంబా రిలేటెడా లేకపోతే వాట్ ఈస్? యాక్చువల్లీ నేను ఐటీ ఇంజనీర్, దాంతో పాటు నేను ఐ కెన్ డూ ద బిజినెస్, లైక్ నా వీసాని బట్టి నేను చేయొచ్చు, ఏమైనా బిజినెస్ కూడా చేయొచ్చు. సో ఏంటంటే మేము గ్రానైట్ బిజినెస్ ఉంది, సో లైక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవి అనమాట. సో నేను ఇండియా నుంచి అక్కడికి తెచ్చి అలా. సో డోమస్ సర్ఫేసెస్ అని అమెరికన్స్ ఇది వాళ్ళది. సో టామీ అని ఉంటారు, ఆమెతో మేము పార్ట్నర్ అయ్యి చేసామన్నమాట. అంటే లైక్ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెప్పించుకుంటారు. సో ఆమె మమ్మల్ని ట్రస్ట్ చేసి మాతో బిజినెస్ చేసింది. నౌ షీఈ్ లైక్ షీ బికేమ్ అవర్ ఫ్యామిలీ. ఇంకా అండ్ అప్ అండ్ డౌన్స్ లో లైక్ అక్కడున్నా కూడా సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా, అలాంటప్పుడు దే సపోర్టెడ్ అస్ అండ్ వీ సపోర్టెడ్ దెమ్. సో నౌ దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ. అలా మేము గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడు అంత చేయట్లేదు, బట్ అది చేసాము. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ స్వరా మీడియా, అండ్ దాంట్లో మాకు లైక్ యూట్యూబ్ ఛానల్, రేడియో, వెబ్ టుగెదర్ అనమాట. సో మేము వీఆర్ డూయింగ్ దట్ వన్. లైక్ మా హస్బెండ్ స్టార్ట్ చేశారు అండ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. బేసికలీ ఐఎమ్ సపోర్టింగ్ హిమ్. సో లైఫ్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లేదా కొంత సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత ఫినాన్షియల్లీ చాలామంది రియలైజ్ అయ్యేది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో నాకు తెలిసి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఖచ్చితంగా ఎవరైనా మీకు మెసేజ్ చేసే ఉంటారు హెల్ప్ కావాలి అని. యువర్ ఆంట్రప్రెన్యూర్, యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యువర్ ఎర్నింగ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తున్నాయి కదా మనీ, కొలాబ్స్ వస్తున్నాయి. బట్ కొలాబ్స్ నుంచి వస్తాయి. ఓకే, సో ఎవరైనా మిమ్మల్ని సహాయం అడగడం జరిగిందా, మీరు వాళ్ళకి చేయడం జరిగిందా? మేబీ ఫాలోవర్స్ పరంగా కానీ లేకపోతే ఫినాన్షియల్ మనీ పరంగా కానీ? చాలా మంది, బట్ వాళ్ళందరినీ తెలియదు కదా, అది నిజంగానా కాదా తెలియదు. బట్ నేనైతే కొంతమందికి అయితే చేశాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కిడ్స్ పిక్స్ పెట్టి ఇది నిజమే మేడం, హార్ట్ ప్రాబ్లం ఉంది అని కొంతమంది పెట్టారు నాకు. సో అప్పుడు ఇక్కడ మా చెల్లి హైదరాబాద్ లో ఉంటది, సో ఇమీడియట్ గా నేను కాల్ చేస్తా. సో చేయగానే ఎవరికి పంపించాలి అని అడుగుతుంది అనమాట. సో తనే చూసుకుంటది ఇక్కడ ట్రాన్సాక్షన్స్ మొత్తం. సో ఇట్లా నెంబర్ పెట్టి నేను వీళ్ళకి పంపించేసే అంటే, అక్క నీకు అర్థమవుతుందా, వాళ్ళు ఎవరో తెలుసా, చూసుకున్నావా అంటే ఓకే. అది రియల్ కాదనుకో ఏదో ఒక దానికి యూజ్ చేసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్ మనం పంపించకపోతే అది చాలా ఇది. సో దట్స్ ఓకే, పంపించేసే అంటే ఇట్స్ నాట్ లైక్ క్రోర్స్ కదా, దట్స్ ఓకే అనిపించింది. అందుకే నేను అలాంటివి ఏదన్నా ఉంటే నేను ఇమీడియట్ గా అంటే టెంపుల్స్ కి మేము టెంపుల్స్ కూడా ఇస్తాము, బట్ దానికంటే ఇది ఇంపార్టెంట్ కదా. లైక్ టెంపుల్స్ చాలా మంది ఇస్తారు అండ్ ఓకే, బట్ ఇమీడియట్ నీడ్ కదా. మనము లైక్ హ్యూమన్స్ కాబట్టి అఫ్ కోర్స్ మనం వీళ్ళకి హెల్ప్ చేయాలి. సో అలా చేస్తాను. దట్స్ గ్రేట్, నైస్ అండి. ఇప్పుడు
అమెరికాలో శారీ బిజినెస్లు లేకపోతే జ్యువెలరీ బిజినెస్ అంటే ఇండియన్ కల్చర్కి రిలేటెడ్ బిజినెస్లు ఉంటాయి. శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఇంకేదైనా సంథింగ్ రిలేటెడ్. యుఎస్లో బిజినెస్ ఎలా చేస్తారు అంటే ఇవన్నీ తయారయ్యేది ఇండియాలో. అంటే మీరు ఎలా తెప్పించుకుంటారు, మీకు ఎంత ప్రైస్ పడుతుంది, మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అమ్ముతారు, అది ఒకసారి చెప్పండి. అంటే బేసిక్గా ఇక్కడ నుంచి కొరియర్ చేయించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ గుడ్, దే వాంట్ టు స్ప్రెడ్ దేర్ బిజినెస్ ఇన్ అదర్ కంట్రీస్ కూడా కదా. సో వాళ్ళకి ఇంకా బెనిఫిట్. ఇప్పుడు ఇక్కడ మనకి 200K ఏమన్నా చార్జ్ చేస్తే వాళ్ళు 4 times వేసుకుంటారు అక్కడ. యా, కొరియర్ ప్రైస్ కూడా పడుతుంది కదా. అది కాకుండా అయితే 3 times మినిమం వేసుకుంటారు. అది ఎనీథింగ్ లైక్ అంటే గోల్డ్ డైమండ్స్ నేను చెప్పలేను, బట్ మిగతావి లైక్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ 1 gram జ్యువెలరీ ఆర్ సిల్వర్ జ్యువెలరీ. గోల్డ్ జ్యువెలరీ కూడా అమ్ముతారు అక్కడ మన వాళ్ళు. మరి ఎలా ఎక్స్పోర్ట్ అనేది ఎలా వస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మరి ట్రంప్ చాలా రూల్స్ పెట్టాడు కదా గోల్డ్ చేంజ్ అయింది. అంటే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, బట్ దాని ముందు వరకు ఎవ్రీ 2 months కి మా దగ్గర గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎవ్రీ 2 months కి. అండ్ నాట్ ఒక్క వెండర్ కాదు, మల్టిపుల్ వెండర్స్ వస్తారు. యా. సో ఇప్పుడు ట్రంప్ రూల్స్ పెట్టాక గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు స్లో అయ్యింది అండ్ కొంచెం భయపడుతున్నారు. ఎక్స్పెన్సివ్ కూడా అయ్యాయా చాలా. అంటే ఇప్పుడు ఇండియన్ రేట్స్ అక్కడ రేట్స్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 grams ఆఫ్ గోల్డ్ ఇక్కడ, అది అక్కడ ఎంత ఉంటుంది? యాక్చువల్లీ పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రైస్కే ఇస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ తెలుసు కదా మేకింగ్ చార్జెస్ వాటిల్లో ఏదో కొంచెం చేసేసి చేస్తారు. అండ్ వాళ్ళు గోల్డ్ కూడా తీసుకుంటున్నారు. అంటే అక్కడ మేము గోల్డ్ కాయిన్స్ మేము అక్కడ పర్చేస్ చేస్తాం US లో. సో వాళ్ళు కాయిన్స్ తీసుకొని కూడా జ్యువెలరీ ఇచ్చేస్తున్నారు. సో మాకు చాలా సింపుల్ అయిపోయింది. అండ్ మాకు ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక జ్యువెలరీ తెప్పించుకోవాలంటే లైసెన్స్ కట్టి ఇన్సూరెన్స్ తీసుకొని నేను 35 to 40K చేయాలి. ఒక చిన్న నెక్లెస్ కి నేను అంత పే చేయాలి. నేను ఎందుకు పే చేయడం? అక్కడ నేను నా బిస్కెట్ ఇచ్చే చేసేసుకోవచ్చు కదా. గోల్డ్ బిస్కెట్ ఇచ్చి ఆర్నమెంట్ తీసుకుంటారు. అండ్ గోల్డ్ ఇక్కడ కంటే అక్కడ కొంచెం తక్కువ. ఓకే. సో నేను గోల్డ్ కాయిన్స్ తీసుకొని అవి ఇచ్చేస్తాము. ఓకే, నైస్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు శారీ బిజినెస్ ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఆల్ ఓవర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రతి నూక్ అండ్ కార్నర్ కి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అవును. మరి అక్కడ ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తే ఎవరు కొంటారు? వీళ్ళే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కదా. లేదు లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే. ఎందుకంటే ఇక్కడ కొరియర్ చార్జెస్ వేస్తారు. అండ్ అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా 3 times వేసి అమ్ముతున్నారు కదా. వాళ్ళు 3 times, కానీ మోడల్స్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా. అక్కడ బాగుంటాయి అంటారా? సో యా, ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి ఆన్లైన్ లో లైక్ బాంబే, ఢిల్లీ, ఎక్కడెక్కడ నుంచో వాళ్ళందరితో మాట్లాడుకొని తెప్పించుకుంటారు. సో యూనిక్ గా ఉంటేనే తీసుకుంటారు. మోస్ట్లీ ఇప్పటికి కూడా 90% ఇక్కడ ఎందుకు కొనాలి, ఇండియా నుంచి తెప్పించుకోవచ్చు. కానీ పేరెంట్స్ వెళ్ళి చెయ్యాలి. అదర్వైజ్ కొరియర్ చేసే వాళ్ళు అక్కడ మంచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. క్లాత్ అక్కడ మనం డైరెక్ట్ చూసి కొనుక్కోవచ్చు కదా. ఎమర్జెన్సీ పర్పస్, ఎమర్జెన్సీ మెయిన్. అవును. ఇమీడియట్ గా కావాలంటే ఏం చేస్తారు? వెళ్ళి ఎంతైనా పెట్టుకోవాలి. మినిమం ఒక 15 days అవుతుంది మనం సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు పంపించి ఇదంతా. సో అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా నువ్వు వెళ్తావు, చూసుకుంటూ వస్తావు. ఎమర్జెన్సీకి అయితే అదే బెస్ట్. ఓకే. సో యూఆర్ ఇన్ ద సాఫ్ట్వేర్ కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఏంటి అంటే ప్రతిదానికి ఒక ఎరా ఉంటుంది అనమాట. టెలివిజన్ ఎరా, తర్వాత థియేటర్స్ ఎరా, తర్వాత ఇప్పుడు ఓటీటీస్ ఇరా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ ఇరా అంటే నడుస్తుంది బాగా. ఇది ఎలా ఎండ్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, లేకపోతే ఎలా డైల్యూట్ అవుతుంది ఇప్పుడు ఉన్న క్రేజ్ అంతా అన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను. అండ్ ఇది డైల్యూట్ అవుతుందా అంటే ఇప్పటికైతే కాదు. బికాజ్ మీరు చూస్తూనే ఉండుంటారు కదా, ఎవ్రీబడి నీడ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ నా. లైక్ కొత్త మూవీ రిలీజ్ అయితే అందరు హీరోస్, పెద్ద పెద్ద హీరోస్, హీరోయిన్స్ అందరూ ఎవరిని రీచ్ అవుతున్నారు ఫస్ట్. ఒక సాంగ్ వచ్చిందంటే మేము థియేటర్ లోకి వెళ్ళి చూస్తే ఇన్స్టాలో వస్తేనే మాకు అక్కడ ఓకే ఈ సాంగ్ ఈ మూవీలోదా అని. లేకపోతే ఎవరికి తెలియట్లేదు, డైరెక్ట్ గా ఆడియో ఎవరు వినట్లేదు. ఈవెన్ డైరెక్టర్స్ కూడా చెప్తున్నారు ఇన్స్టాలో ఒక సాంగ్ హిట్ అయిందే మూవీ హిట్ అయిపోద్ది, మూవీ హిట్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడల్లా ఇది అవ్వదు. బికాస్ ఎవ్రీబడి నీడ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్. మేము ఆగం ఇప్పుడే ఇయర్స్. అందుకే యూనో అంటే చాలా మంది చాలా ఎక్కువ ఛార్జ్ కూడా చేస్తున్నారు కదా. ఈవెన్ ఇండియాలోనే చెప్తున్నాను నేను. ఇండియాలో అంత ఇవ్వట్లేదు అనుకుంటారు, కానీ వాళ్ళు ఒక 10 మందికి ఇంతని పెట్టేసుకుంటారు. ఒక్కొక్కరికి నాకు తెలిసి వాళ్ళు వచ్చి చేసినంత ఎఫర్ట్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటా. 2000, 3000 లేదు. అందరికీ కాదు నేను చెప్తుంది. ఇప్పుడు టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి పే చేస్తున్నారా? యా బాగా. అంటే మీరు ఒక ఆఫ్ కోర్స్ ఇన్ లాక్స్ లోనే పే చేస్తారు. ఎందుకంటే వాళ్ళని పట్టుకోవాలి. ఫస్ట్ ఒక శారీస్ షాప్ ఓపెన్ అయింది అనుకోండి,
హీరో హీరోయిన్ కాదు, Oh. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొని వెళ్తున్నారు కదా. అవును. సో అంటే దే ఆర్ లైక్ బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ వాళ్ళకి మంచిగా బిజినెస్ కూడా జరుగుతుంది కదా. అవును. ఇప్పుడు అంటే సినిమా యాక్టర్ని ఫాలో అయ్యే వాళ్ళు అందరూ అఫోర్డ్ చేస్తారా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అవును అవును బట్ వేరేజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళకి ఏదో వాళ్ళు నచ్చో లేకపోతే వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటారు. అవును. సో సేమ్ స్కేల్లో ఉంటారు కాబట్టి బిజినెస్ కూడా డైరెక్ట్ ప్రపోర్షనల్ లా కన్వర్ట్ అయిపోతారు మంచిగా అందరూ. మంచిగా కన్వర్ట్ అవుతుంది. అవును. మీకు వచ్చే బ్రాండ్స్ గురించి ఒకసారి చెప్పండి. మీరు ఎలా చెక్ చేసుకుంటారు, ఎలా టేకప్ చేస్తారు? నాకు వచ్చే బ్రాండ్స్ చెప్పాను కదా, ఎవ్రీ 2 monthsకి జ్యువెలరీ వాళ్ళు వస్తారు అని. ఇప్పుడు మా ఏరియాలో కొంచెం తక్కువే ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. సో నన్నే డైరెక్ట్గా రీచ్ అవుతారు. అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చూసుకుంటారు, ఇక్కడ కొత్త ప్లేస్ అందరికి ఎలా తెలియాలి మేము బిజినెస్ తెస్తున్నాము అంటే. సో అఫ్ కోర్స్ అది స్ప్రెడ్ అవ్వాలి కదా. అవ్వాలి అంటే అట్లీస్ట్ మినిమం ఒక రీల్ పెట్టాలి. అలా నన్ను రీచ్ అవుతారు. సో వాళ్ళు వచ్చే 2 days ముందే నేను పోస్ట్ చేస్తా, ఇలా వస్తున్నారు అని. మా పాపతో మాట్లాడుతూ అట్లా కన్వే చేస్తా. సో దట్ మంచిగా ఆ రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి బిజినెస్ అవుతుంది. అంటే ఎంత పే చేస్తారు తర్వాత అట్లీస్ట్ మన నుంచి బిజినెస్ అయితే ఎంత పే చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత చెప్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ అంతే తీసుకోవాలి మీరు. అలా అయితే నేను ఎక్కువ చెప్తా. యాక్చువల్ చెప్పి ఇలా పెట్టి ఎక్కువ చెప్పండి. అంటే గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ జ్యువెలరీ వాళ్ళైతే అఫ్ కోర్స్ మంచిగానే పే పే చేస్తారా, జ్యువెలరీ తీసుకుంటారా? అంత పే చేయరు. ఓకే ఓకే. బట్ డ్రెస్సెస్ అయితే వస్తాయి మంచిగా. సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి కొంచెం తగ్గింది. మా అమ్మ మా చెల్లి ఇప్పుడు షాపింగ్ నాకు చేయట్లేదు. ఎందుకంటే నాకు శారీస్ డ్రెస్సెస్ ఇవి మాత్రం ఒక్కడు కూడా చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే నాకు వస్తూనే ఉంటాయి అక్కడ. అంటే కొంతమంది ఇప్పుడు స్టార్ట్అప్ ఉన్నారు అనుకోండి, దే క్యాంట్ పే కదా. సో వాళ్ళు డ్రెస్సెస్ ఇస్తారు. అదర్వైజ్ నేను ఏం తీసుకోను. ఒకవేళ ఉమెన్ స్టార్ట్ చేసి స్టార్ట్అప్ అయితే నేను ఏం తీసుకోను. వాళ్ళకి మంచిగా ఫాలోవర్స్ ఉండి దే ఆర్ రన్నింగ్ గుడ్ బిజినెస్ అనుకుంటేనే, అది కూడా వాళ్ళే చెప్పిందే నేను ఓకే అంట. నేనైతే కొన్ని ఒక 10 ఏళ్ళ ముందు వరకు ఒకలాంటిది. అంటే మన ఫ్యామిలీ ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మన ఫ్యామిలీతో ఎక్కడో మధ్యలో ఇలా చక్కున ఒకసారి గుర్తొచ్చి అరే ఫోటో తీసుకుంటాం రండి అని పిలిచేవారు. ఇప్పుడు ఎప్పుడు కెమెరా ఉంటుంది, మన ఫ్యామిలీ పర్సన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పర్సన్ ఒకరు ఉంటారు. అదంతా అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా, అది గుర్తొచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు. మెయిన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్. పాపం వీళ్ళు కెమెరా లేదే పని కాదు. పాపం మీ అమ్మగారు కూడా ఇందాక నుంచి మనం చేస్తున్నా, ఆవిడ కూడా షూట్ చేస్తూనే ఉన్నారు. థర్డ్ కెమెరా మ్యాన్ 3 days నుంచి తిరుగుతూనే ఉంది. అమ్మో నేను నీ దగ్గర చార్జ్ చేయాలనుకుంటా, నా చేయి నొప్పి వస్తుంది అని చెప్తాను. సో అంటే ఇది ఫ్యామిలీ బాండ్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ అనిపించలేదు? ఎందుకంటే ప్రతిదీ పోస్ట్ చేయాల్సిందే, పోస్ట్ చేయకపోతే ఫాలోవర్స్ పడిపోతూ ఉంటారు. ఫుడ్, ట్రిప్కి వెళ్తే ట్రిప్పు, లేదా ఇమోషనల్గా ఏదైనా జరుగుతుంది ఫ్యామిలీ ఎదురు అంటే ఆ టైంలో ఆ ఇమోషన్ని క్యారీ చేయాలా, కెమెరా ఎక్కడుందని ఎతకాల, ఇది కూడా అయిపోయింది. ఈవెన్ నేను చూసాను చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో ఒక సీరియస్ సిచ్యువేషన్ నడుస్తున్నాయి, ఇది వాళ్ళకి చెప్పాలి, ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్పాలని కెమెరా పట్టుకుంటాను. అంటే ఆస్వాదించే ఆ బాధను ఆస్వాదించే తత్వం కూడా పోతుంది కదా. అవును, దట్ ఈస్ టూ మచ్ యాక్చువల్లీ. అవును, ఏదైనా జరిగితే కూడా అది కూడా షూట్ చేయడము, అది కూడా పెట్టడము, ఇలా చేస్తారు. అంటే చేయడం ఓకే, కానీ అది కంపల్షన్ అయిపోయింది అంటున్నాను నేను, అయిపోయింది తెలియకుండానే. అండ్ ఇంకొకటి, నేనైతే మనల్ని చూస్తే కొంచెం హ్యాపీగా పాజిటివ్గా ఏదైనా గుడ్ థింగ్ తీసుకుండేలా ఉండాలి. ప్రతి లైఫ్లో అందరికీ ఖచ్చితంగా ఉంటుంది కదా ఫ్యామిలీలో. డాన్స్ వేస్తుంటే నేను ఏదో ఫుల్ హ్యాపీ అని, వేయకపోతే కాదు అని కాదు కదా. సో ఐ డోంట్ కన్వే ఎనీ లైక్, నేను వచ్చాను అంటే స్మైల్ చేస్తూ ఓకే షీఈ్ హ్యాపీ, చూసినందుకు మనం కూడా కొంచెం పాజిటివ్ ఉంది అనుకో. మీ ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయట్లేదా? ఇప్పుడు మీరు ఏదైతే రెగ్యులర్గా షూట్స్ చేస్తూ ఉంటారో మీ ఫ్యామిలీ లైఫ్ని, బాండ్ని ఏదైనా వాళ్ళకి తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అలాంటి బాండ్ డిస్టర్బెన్స్ ఏం లేదు? మామూలుగా అయితే ఉండేవేమో, బట్ అందరము దీంట్లోనే ఉన్నాం కాబట్టి కుటుంబంగా మా కో సిస్టర్ వాళ్ళు అలా ఉండేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు నన్ను చూసి అలవాటైపోయి అందరూ ఇది స్ప్రెడ్ అయిపోద్ది ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు నేను ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఒకవేళ బిజీ ఉంటే ఏదర్ మా కో సిస్టర్ కానీ, మా సిస్టర్ ఇన్ లా కానీ, ఆర్ ఇప్పుడు మా చెల్లి కానీ ఎవరైనా అక్క నువ్వు తీసుకోలేదు, మిస్ అయ్యావు, మేము తీసేసాము అని. సో ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. బట్ మీరు చెప్పినట్లు ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళినప్పుడు నేను మా పాపకి చెప్తా,
ఫుల్ ఆకలిస్తుంటది, అక్కడ ఫుడ్ ఉంటది, అమ్మా 1 సెకండ్ అని చెప్పి ఫోటో, అబ్బా వద్దు. సో నేను ఓకే. అంటే మీరు నలుగురు ఉన్నారు కాబట్టి పర్వాలేదులేండి, ఒకరు కాకపోతే ఒకరు షూట్ చేస్తారు కాబట్టి. బట్ ఫ్యామిలీ స్పెండ్ చేయాలంటే కాదు కాబట్టి ఫస్ట్ 2 మినిట్స్ ఫ్యూ మినిట్స్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసుకోవడం, ఒక రీల్ చేసేయడం 5 minutes లో అంతే. అంటే మేము ప్రిపేర్ అవ్వము, అప్పటికప్పుడు వేసేస్తారు వాళ్ళు కూడా, కిడ్స్ కూడా. సో ఒక రీల్ చేసేస్తాము, ఒక వీడియో తీసుకుంటాం, మా తర్వాత ఇంకా పక్కన పెట్టేయాలి. ఆ రూల్ పెట్టుకున్నాం, లేకపోతే కష్టం అని. యా, సో అలా అవుతుంది ఇప్పుడు మంచిగా. ఓకేలే, ఒక రీల్ అంటే రీల్ ఈజ్ నథింగ్ బట్ వన్ మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ లాగే అయిపోయింది. హ్యాపీగానే చేస్తాం రీల్స్, ఎవరు ఏడుస్తూ చేయరు కదా. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అదొక మెమరీ కదా, ఓకే ఇక్కడికి వచ్చాము అండ్ కిడ్స్తో చేసాము అని. కాదు, నేను ఒక్కసారి ఇది మెంటల్లీ ఆలోచిస్తా. ఇప్పుడు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ డేటా క్రియేట్ చేసి ఒక డేటాబేస్లో క్లౌడ్లో పెట్టి ఈ రీల్స్ అని చేస్తారు. ఒక్కసారి ఆ క్లౌడ్కి ఏమన్నా బ్రేక్ అయ్యో గ్లిచ్ వచ్చి ఈ డేటా పోయింది అనుకోండి, మీరు అందరూ అసలు ఏమైపోతారు? నా కష్టం అంతా వృధా అయిపోయింది, నేను సైకిక్లా అయిపోతారా? ఓ అంటే ఎడిటింగ్ చేయక ముందు చెప్తున్నా. నో నో నో, అప్లోడ్ చేసిన డేటా అంతా ఇన్స్టాగ్రామ్ లో ఉంది, ఇదంతా డేటా ఇది ఎక్కడో అక్కడ సేవ్ అవ్వాలి కదా, క్లౌడ్ లో సేవ్ అవ్వాలి కదా. పోతేనా ఒక్కసారి ఏదో గ్లిచ్ వచ్చి కనిపించలేదు అనుకోండి, పోయింది అంటే బాధపడతారా? కనిపించలేదు, ఒక 24 hours పోయిందని మీరు అనుకున్నారు, అప్పుడు మీ కష్టం అంతా వృధా అయిపోయిందని ఎట్లా? నిజం తెలుసా, అది మిస్ అయితే ఒకసారి మొత్తం అన్ని రీల్స్ చేసుకున్నాము, డ్రాఫ్ట్ లో పెట్టుకుని అన్ని డ్రాఫ్ట్ లో ఉంటాయి. నేను ఎవ్రీడే రీల్ పోస్ట్ చేస్తాను, ఎవ్రీడే 5కి నాది అప్లోడ్ అవుతుంది ఇండియాలో, ఐ మీన్ యుఎస్ లో ఈవినింగ్ 5కి. సో దట్ ఇక్కడ కూడా మార్నింగ్ అవుతుంది, సో అందరు కవర్ అవుతారు, నేను ఆ టైంలో చేస్తాను. అలా న్యూయార్క్ వెళ్ళాము, ఫుల్ అన్ని ప్లేసెస్ లో రీల్స్ చేశాను. అయిపోయిన తర్వాత మొబైల్ పోయింది. అయ్యో. సో అవి ఏ మొబైల్లో చేస్తామో ఆ మొబైల్ డ్రాఫ్ట్ లోనే ఉంటాయి, అకౌంట్ లాగిన్ అయినా కూడా వేరే మొబైల్లో రావు. ఓకే, ఫోన్ మెమరీలో సేవ్ అయి ఉంటాయి అయితే. ఆ ఫోన్ మెమరీలోనే ఉంటాయి. సో మొత్తం పోయాయి. ట్రిప్ నుంచి వచ్చాక అసలు నాదేంటంటే ఇప్పుడు ట్రిప్ వెళ్ళి వేస్ట్ మొత్తం పోయినాయి, ట్రిప్ వేస్ట్ అసలు మెమరీ అలానే ఫీల్ అయ్యి ఇంకేం మెమరీస్ ఉన్నాయి మనకి, మొత్తం పోయింది అని. సో యా, ఇది కొంచెం మెంటల్లీ ఎక్కడో మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ గా ఫీడ్ అయిపోతుంది. ఏమన్నా ఇన్స్టాగ్రామ్ పొరపాటున ఒకరోజు సెలవు తీసుకుంటారంటే వీళ్ళందరూ ఏడ్చి గించుకునేలా ఉన్నారు. ఇన్స్టా గ్లిచ్ వచ్చిందంటే చాలా మంది ఫీల్ అవుతారు, ఏడుపులు వచ్చేస్తాయి. ఇప్పుడు కొంతమంది ఇన్స్టా హ్యాక్ చేస్తారు కదా, సో పాపం వాళ్ళకి ఆల్రెడీ ఒక బిజినెస్, నాది వదిలేయండి, ఒక బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో ఆ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి అది 250K 300K వచ్చాక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అది హ్యాక్ అయిందంటే అప్పుడు వాళ్ళు ఎలా రీచ్ అవుతారు? అలా చాలా మంది పాపం బాధపడి వీడియోలు చేసి ఇది ఇలా డిలీట్ అయింది అని మళ్ళీ వాళ్ళకి పెడతారు ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి, కానీ రావాలంటే ఎన్ని డేస్ పడుతుంది, వాళ్ళ బిజినెస్ ఆగిపోతుంది, ఇదంతా జరుగుతాయి. అందుకే బ్యాకప్ అకౌంట్ అని, అంటే ఇది కొత్త బ్యాకప్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి, దీనిలో పోస్ట్ చేసే దానిలో కూడా పోస్ట్ చేయండి, మెయిల్ ఐడి డిఫరెంట్గా పెట్టుకోండి. బంగారు తల్లి. కానీ చెప్పండి, డిఫరెంట్గా పెట్టుకుంటే ఒకటి పోతే ఒకటి ఉంటుంది. మా పాపది హ్యాక్ అయింది, సో ఆ తర్వాత ఇంకొకటి క్రియేట్ చేసా. సో పేరెంట్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు, అలా అయింది. బట్ స్టిల్ ఎందుకు అయిందో తెలీదు. ఇప్పుడు నాకు తెలియకుండా బ్యాకప్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుంది, ఈ అకౌంట్ ఎవరిది నీ నేమ్లో ఉందంటే అమ్మ మళ్ళీ పోతుందేమో అని బ్యాకప్లో పెట్టుకున్నా. సో ఇట్స్ ఆల్ ఎఫర్ట్. మనం ఎంత జోవియల్గా, అంటే ఇది తెలియని ఒకటి మన మీద వచ్చి పడిపోయింది, సరదాగా స్టార్ట్ చేసాము, అది మన లైఫ్లోకి ఎంత ఇమిడిపోయింది అంటే మనం తీసేయాలనుకున్నా తీసేయాలి, అన్లెస్ వాడు తీసేస్తే తప్ప, ఇన్స్టాగ్రామ్ తీసేస్తే తప్ప. సో ఎట్లా కాదనుకున్న ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ ఎఫర్ట్స్ అండి. మనం ఎంత ఇష్టంతో పెట్టి చేస్తున్నాం, ఎన్ని గంటలు ట్రై చేస్తున్నాం అన్నది. సో ఇట్స్ నాట్ అబౌట్ రీల్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ హ్యాపీనెస్ అండ్ అవర్ ఎఫర్ట్స్. సో అది ఇంటర్వ్యూ విత్ దీప్తి బండారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉండండి స్టూడియోకి, ఏమేమి విశేషాలు ఉన్నాయో మాట్లాడుకుందాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.